తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకు గ్రూప్ 2 చదవాలా, గ్రూప్ 1 చదవాలా, లేదంటే గ్రూప్ 3 డిఎస్సి, ఇలా అనేక ఉద్యోగాలకు ఒకేసారి ఎగ్జామ్స్ ఉన్నాయండి. సార్ అన్నీ కలిపి చదివితే ఏది రాదేమో అనే భయం కూడా ఉంటుంది. అలాగే ఏ ఒక్కటో పట్టుకొని కూర్చుంటే కూడా అది రాకపోతే మరి మిగిలినవి కూడా పోతాయి కదా సార్ అని అదొక భయం ఉంటుంది. కాబట్టి మరి ఏ డెసిషన్ తీసుకోవాలంటే గుర్తుంచుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉన్న అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేయాల్సిందే, అన్ని రాయాల్సిందే. మనకు తెలీదు ఏ జాబ్ వస్తుందో అది గ్యారంటీ ఉండదు. నువ్వు ఇది ఒక్కటే పట్టుకొని కూర్చుంటే అదే రావాలి అంటే దెర్ ఇస్ నో గ్యారంటీ అండి. మీరు గ్రూప్ 1 మాత్రమే పట్టుకొని కూర్చున్నారనుకోండి, అది రాకపోతే. ఇప్పుడు ఒక క్రికెటర్ ఉంటాడు, అతను 2020 ఆడతాడు, టెస్ట్ మ్యాచ్ ఆడతాడు, వన్డే కూడా ఆడతాడు. అలాగే మనము అదే సిలబస్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటుగా మారుతుంది అంతే. సేమ్ సిలబస్, సేమ్ కరెంట్ అఫైర్స్ చదువుతారు కాబట్టి బిట్స్ రూపంలో ఉన్న ఎగ్జామ్స్ రాయండి, అలాగే డిస్క్రిప్టివ్లో ఉన్న గ్రూప్ 1 కూడా రాయండి. పోయేది ఏముంది? ఇంత వీలైతే ఇంత నాలెడ్జ్ వస్తుంది. అన్నీ ఒకేసారి లేవు కదా, కొంత టైం ఉంది, గ్యాప్. కానీ ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టకండి.